హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ లెర్నింగ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ టైగర్ డేకి సంబంధించి ముఖ్యమైన అంశాలను పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆర్టికల్ ఆధారంగా పరిశీలిద్దాం. ముందుగా ఒక ఎంసీక్యూని పరిశీలించి మిగిలిన అంశాలను పరిశీలిద్దాం. ఇంటర్నేషనల్ టైగర్ డే ఏ తేదీని జరుపుకోవడం జరుగుతుంది? జూలై 29, ఆప్షన్ బి ఆగస్ట్ 2, ఆప్షన్ సి ఆగస్ట్ 9, ఆప్షన్ డి ఆగస్ట్ 15. సరైన ఆన్సర్ పరిశీలిస్తే మనకి జూలై 29న ఇంటర్నేషనల్ టైగర్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాన్ని పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో జర్నీ ఆఫ్ ది టైగర్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా అనే అంశంగా ప్రధానమైన ఘట్టాలను ఒక చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. దీన్ని పరిశీలిద్దాం. 1969లో అన్ని రకాల జంతువుల యొక్క చర్మాన్ని బ్యాన్ చేయడం జరిగింది. దీన్ని 1969లో బ్యాన్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్ ఆఫ్ ది ఆల్ వైల్డ్ క్యాట్ స్కిన్స్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 1972లో ఇది చాలా ఎగ్జామ్స్లో వచ్చిన ఇయర్గా మనం చెప్పవచ్చును. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో జరిగింది. 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ను చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా మరిన్ని ప్రొటెక్షన్లో వచ్చినటువంటి మరో ఇయర్ చూస్తే 1973లో ప్రాజెక్ట్ టైగర్ని ప్రారంభించడం జరిగింది. ప్రాజెక్ట్ టైగర్ని ఎప్పుడు ప్రారంభించారు? 1973లో ప్రారంభించడం జరిగింది. ఇంకా 2006లో చూస్తే 1972లో చేసినటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ను 2006లో సవరించడం జరిగింది. సవరించి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది 2006లో. అదేవిధంగా వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు కూడా చట్టబద్ధ సంస్థలుగా మనం గుర్తించాలి. 2006లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2010లో గ్లోబల్ టైగర్ డే సెలబ్రేషన్ను ప్రారంభించడం జరిగింది. జూలై 29న వరల్డ్ టైగర్ డే నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి ప్రారంభించారంటే 2010 నుంచి ప్రారంభించినట్లుగా పిఐబిలో కథనం చెప్పడం జరిగింది. ఇంకా అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ 2023లో ఏర్పాటు చేసినట్లు మనకి ఈ కథనంలో చెప్పడం జరిగింది.